రైట్ ఇక డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు యమున పాఠక్, నేషనల్ మహిళా ప్రెసిడెంట్ విశ్వ హిందూ రక్ష పరిషత్ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి యమున గారు. నమస్తే అండి. సో యమున గారు, బంగ్లాదేశ్ అల్లర్లు మనం చూస్తూనే ఉన్నాము. ప్రతిరోజు అవి ఇంకా ఎస్కలేట్ అవుతున్నాయి తప్ప అవి ఎక్కడ కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మొన్న హాదీ డెత్ అసాసినేషన్తో మనకి పీక్ వెళ్ళినటువంటి అల్లర్లు మళ్ళీ ఈ రోజు దీపు చంద్రదాస్ కొట్టి అతి కిరాతకంగా అంత బ్రూటల్ మాబ్ అటాక్ ఈ మధ్యకాలంలో చూడలేదు. కొంతమంది నిప్పు పెట్టేసి, అయితే దీని వెనక ఇనీషియల్గా రిపోర్ట్స్లో అది బ్లాస్ఫమీ అనేటువంటిది ఎలిగేషన్స్ చేస్తున్నారు. బట్ అది వర్క్ ప్లేస్లో జరిగినటువంటి ఏదో చిన్న గొడవ డిస్ప్యూట్ వల్ల ఇది ఇంతలా ఫ్లేయర్ అప్ అయింది అనేది కొంతమంది. సరే, ఏదేమవుతున్నా కూడా బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులపై జరుగుతున్నటువంటి ఈ దుశ్చర్యలను ఎలా చూస్తున్నారు? ఎలా భారత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? నమస్తే అండి. ముందుగా క్లియర్ అండ్ లౌడ్ మెసేజ్ ఒకటే, ఈరోజు హిందువుల మీద ఎటువంటి దాడి జరిగినా, మరీ ముఖ్యంగా మైనారిటీ హిందూస్ మీద జరిగిన ఎటువంటి దాడి అయినా కూడా భారత్ ప్రభుత్వం ఉపేక్షించకూడదు అనేది నేను మనసా వాచా కర్మన త్రికరణ శుద్ధిగా కోరుకుంటుంది. నేనే కాదు, ఎవరైనా కూడా, మానవత్వాన్ని నమ్మిన ఎవరైనా కూడా, హిందువులే కాదు, అన్నిటికీ అతీతంగా ఈరోజు చూడండి, ఈరోజు మనకి ఎక్కడో కొన్ని ఇస్లామిక్ దేశాల్లో ఒకటి రెండు సంఘటనలు జరిగినప్పుడు, పెద్ద సంఘటనలు జరిగినప్పుడు ప్రపంచంలో ఈరోజు ఎవరైతే ఆ మతానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముక్త కంఠంతో దాన్ని వాళ్ళు విరోధించడం జరిగింది. మరి ఈరోజు ఎన్ని దేశాలు ఉన్నాయి? హిందువులుగా ఉన్న దేశాలు ఎన్ని? కేవలం ఈరోజు మనం చూస్తూ ఉంటే భారతదేశంలోనే అధిక సంఖ్యలో మనకి 100 కోట్ల పైన జనాభా హిందువులు ఉన్నారు. సౌత్ ఏషియన్ నేషన్స్లో అక్కడ తడప మీరు ఈవెన్ వెదర్ ఇట్ ఇస్ పాకిస్తాన్ ఆర్ ఈస్ట్ పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్ కానివ్వండి, మిగతా దేశాల్లో చాలా అల్ప సంఖ్యలో మనకి హిందువులు ఉన్నారు. మరి అలాంటి హిందువులకి నష్టం జరిగితే, బాధ కలిగితే వీళ్ళందరూ ఎక్కడ ఆశ్రయం పొందాలి? ఒకప్పుడు బంగ్లాదేశ్లో వారికి కష్టం వచ్చినప్పుడు భారత్ వాళ్ళకి వెన్నంటుండి వాళ్ళని కాపాడింది. వాళ్ళకి విపత్తు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా హక్కున చేర్చుకుంది భారత్. బంగ్లాదేశ్ విముక్తికి, బంగ్లాదేశ్లో అక్కడ స్వాతంత్రానికి, అక్కడున్న ప్రజలకు న్యాయం చేయడానికి అనేక మంది, మన దేశానికి సంబంధించిన అనేక మంది సైనికులు వాళ్ళ ఒక ప్రాణత్యాగం చేశారు. ఇజంట్ ఇట్? సో ఇవన్నీ కూడా కృతజ్ఞత లేకుండా మరిచింది ఎవరు? సో కృతజ్ఞత లేకుండా ఈరోజు అక్కడున్న మైనారిటీ హిందువులన్నీ పూర్తిగా కూడా వారి యొక్క మరణాలతో, ఒక మారణకాండతో ఈరోజు ఇలాంటి విధ్వంసం సృష్టిస్తుంది ఎవరు అంటే వీళ్ళకి ఎటువంటి కృతజ్ఞత లేదు. వీళ్ళొక మతం కాదు, వీళ్ళకొక పైశాచిక తత్వంలో వెళ్ళిపోయారు. వీళ్ళకి ఇప్పుడు ఒకటి చూసారా, భస్మాసుడి కథ మనకు గుర్తొస్తుంది. పరమశివుడిని భస్మాసుడికి ఎలా అంటే ఆ కథ నాకు గుర్తొస్తుంది. సో ఈరోజు ఎవరైతే వరం ఇచ్చిన వాళ్ళకే వెన్నుపోటు పొడిచేంతటి వాటిల్లో ఉన్న ఈ బంగ్లాదేశ్ లాంటి ఇటువంటి దేశాలను తప్పకుండా భారత్ ఉపేక్షించకూడదు. భారతే కాదు, ప్రపంచంలో ఏ దేశం కూడా ఈరోజు ఐక్యరాజ్య సమితి మనకి UN నివేదికలో తీసుకుంటే 2000 మంది చనిపోయారని వాళ్ళే నివేదికలు ఇచ్చారు. బట్ ఇట్ ఈస్ నాట్ 2000 అండి. 2000 అనేది కేవలం కూడా ఈరోజు కంటి నొడుపు చర్యగానే కనబడుతుంది. కానీ కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఒకప్పుడు హిందువుల సంఖ్య ఎంత ఉండేది, ఈ రోజు హిందువుల సంఖ్య ఎంత ఉండింది? మీరు వెదర్ యూ టేక్ ఇట్ పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్, నిజంగా మైనారిటీ వెల్ఫేర్, UN కూడా యాక్షన్ తీసుకోకపోవడానికి, లేకపోతే నివేదికలను అంత సీరియస్ గా తీసుకోకపోవడానికి అక్కడ మైనారిటీలుగా ఉన్నది హిందువులు అనేటువంటి ఒక చిన్న చూపు అనేది. ఎందుకంటే ఈ రోజు వరకు రోజా గారు మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే హిందువులకి శాంతి ఈ రోజు మనకే చెప్తారు, సెక్యులర్ స్పిరిట్, శాంతి తత్వము, ప్రేమతత్వం, మనమే సైలెంట్గా ఉండాలి, మనమే అడ్జస్ట్ అయిపోవాలి, మనమే అని మనకి ఈ రోజు బ్రెయిన్ వాష్ చేశారు. ఇటువంటి నరేటివ్స్తో మనకి కొన్ని సంవత్సరాలుగా మన బ్రెయిన్ వాష్ చేశారు. ఐ థింక్ ఇట్స్ హై టైం. ఈ రోజు ప్రపంచ దేశాల్లో మిగతా ఏ దేశంలో కూడా అన్య మతస్థుల మీద చిన్న దాడి జరిగినా కూడా ఖండిస్తున్న ఈ ప్రపంచ దేశాలు కావచ్చుగాక, లేదా ఐక్యరాజ్య సమితి కావచ్చుగాక, ఈ రోజు హిందువుల మీద జరుగుతున్న దాడిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? వీళ్ళు ఎందుకు వీక్షిస్తున్నారు? ఎందుకు చూస్తూ ఆనందిస్తున్నారు? ఇది పైశాచిక తత్వం కాదా అంటాను నేనైతే. ఎందుకు మనం మాత్రం ఉపేక్షించాలి? ఈ రోజు విశ్వగురుగా చెప్పుకుంటున్న భారతదేశము ఈ రోజు ఇది మతానికి సంబంధించింది కాదు, ఇది మానవత్వానికి సంబంధించింది. ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా బట్టలు ఊడదీసి చెట్టుకు కట్టేసి కొట్టి చచ్చేంత వరకు కొట్టి తర్వాత మనిషిని నిలువులా దహనం చేస్తుంటే ప్రపంచ దేశాలకి కళ్ళు ఉన్నాయా, పోయాయా?